కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆధారాలతో సహా అన్ని కమిషన్ ముందు ఉంచామని అన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాలువలు తవ్వారని హరీష్ రావు గుర్తు చేశారు. అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. వారికి సమాధానాలు నోటి మాటగా చెప్పడమే కాదు, అన్ని రకాల ఎవిడెన్స్లు కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది. రివ్యూ చేసుకుంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 7 భాగాలు 28 ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయకుండా తోకల దగ్గర పని స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో, ఎక్కడైతే తమ్మిడిహట్టి దగ్గర నుంచి నీళ్లు తేవాలో అక్కడ నుంచి కమిషన్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. బరాజులు నిర్మించడం, బరాజుల లొకేషన్ను ఎంపిక చేయడం లాంటి టెక్నికల్ అంశాల్లో ఇంజనీర్ల నిర్ణయమే ఫైనల్ అన్నారు హరీష్ రావు. రాజకీయ నాయకులుగా తాము నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో నిర్మించిన నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పీ, కాంతనపల్లి వంటివి కూడా మొదట ఒక ప్రదేశంలో నిర్మించాలని భావించి చివరకు మరో ప్రాంతంలో నిర్మించారని గుర్తు చేశారు. లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు. అన్నారం, సుందిళ్ల గురించి అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్. ఇంజనీర్లు డీటెయిల్డ్ సర్వే ఆధారంగా దేశంలో అనేక ప్రాజెక్టులకు కూడా ఈ రకంగా మారుతుంటాయి. మన నాగార్జున సాగర్ కూడా మారింది, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ కూడా మారింది. సో అది ఏదన్నా డెసిషన్ బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది, అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ గారు అడిగినప్పుడు మేము చెప్పడం జరిగింది. లొకేషన్ మార్పుల గురించి కూడా